నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. విక్టరీ వెంకటేష్ గారి కొత్త సినిమా రాబోతుంది త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో. ఆ సినిమా టైటిల్ వచ్చేసి ఆదర్శ కుటుంబం. మరి ఈ కుటుంబం ఏంటి అంటే ఆదర్శ కుటుంబం అని చెప్పి టైటిల్ పెట్టడం ఏంటి, ఇందులో మరి ఎవరి కుటుంబం కనబడబోతుంది, ఎలాంటి సినిమా రాబోతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే తనకేంటంటే తన రైటింగ్ స్కిల్స్ కి మా యొక్క పేరు అయితే ఉంది. తను డైలాగ్స్ అన్ని చాలా భారీగా అంటే చాలా లోతుగా రాస్తారని చెప్పేసి. సో ఇలాంటి ఒక డైరెక్టర్ మన వెంకటేష్ గారితో ఆదర్శ కుటుంబం అనే సినిమా తీస్తున్నట్టుగా తను అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో మరి ఆదర్శ కుటుంబం అంటే దీన్ని ఎలా చూడాలి సార్ ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో? అంటే ప్రస్తుతం కుటుంబమే ఒక గందరగోళంలో ఉన్నటువంటి సందర్భం. అవును సార్. కుటుంబము అనేది గతంలో రకరకాల కుటుంబం సినిమాలు వచ్చాయి. ఉమ్మడి కుటుంబం అనే సినిమా వచ్చింది. ఏది ఎన్టీ రామారావు గారిది. అలాగే తర్వాత రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారిది ఆదర్శ కుటుంబం అనే పేరుతోనే ఓ సినిమా వచ్చింది. ఈ ఆదర్శ కుటుంబం అనే సినిమా 69లో వచ్చింది. 1969లో వచ్చింది. ప్రత్యేగాత్మ గారి డైరెక్టర్. అయితే దానిలో ఒక కొత్త ప్రతిపాదన చేశాడు. ఉమ్మడి కుటుంబం సినిమాలో ఎన్టీ రామారావు గారు చేసిన ప్రతిపాదన ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి, విడిపోకూడదు, వేరు కాపురాలు మంచిది కాదు, అందరూ కలిసి ఉండటమే మంచిది అనేది ఒక సందేశం ఇచ్చాడు ఆయన. ఈ ఆదర్శ కుటుంబం సినిమాలో అలా కలిసి ఉండాల్సిన అవసరం లేదు, వేరు కాపురాలు ఉండొచ్చు, తప్పేం లేదు అని చెబుతూ ఎప్పుడైనా సరదాగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే బాగానే ఉంటుంది అని దానికి ఆదర్శ కుటుంబం అని పేరు పెట్టాడు. ఇలాంటి ఆదర్శ కుటుంబం అనే టైటిల్తోనే ఇప్పుడు వెంకటేష్తో సినిమా తీస్తున్నాడు ఈయన త్రివిక్రమ్. ఇలా ఒక ఆదర్శ కుటుంబం ఆల్రెడీ ఉంది మన దగ్గర. అది ఆయా టైమింగ్స్లో అంటే ఎన్టీ రామారావు గారు తీసిన టైం వేరు, ఉమ్మడి కుటుంబం. అప్పటికే ఉమ్మడి కుటుంబాలు లేవు. అప్పటికే అంటే ఆ రోజుల నాటికే ఉమ్మడి కుటుంబాలు వేరు కుటుంబాలుగా మారిపోతున్న పరిస్థితి. అయితే అందరూ కలిసి ఉంటే బాగుంటుందని ఆయన ఆకాంక్ష. ఆ మేరకు ఆ సినిమా తీశాడు ఆయన. ఆ తర్వాత వచ్చినటువంటి ఆదర్శ కుటుంబంలో వేరు కాపురాలు మంచిదే అన్నాడు ఈయన. కానీ విచిత్రంగా ఉమ్మడి కుటుంబం పెద్ద హిట్, ఆదర్శ కుటుంబం అబోవ్ యావరేజ్గా నడిచింది. పర్వాలేదు అనిపించుకున్న సినిమా అది. ఇప్పుడు అదే టైటిల్తో ఈయన సినిమా తీస్తున్నాడు. ఈ సమాజంలో కుటుంబాలే లేవు. కుటుంబాలు లేవని ఎందుకు అంటున్నాం అంటే ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబమో ఆదర్శ కుటుంబమో ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు ఇల్లు ఉంటుంది కానీ అందులో కుటుంబం ఉండటం లేదు. ఇందులో ఈయన ఇంటి పేరు కూడా ఇచ్చాడు. ఇంటి పేరు 47 అన్నాడు. ఆదర్శ కుటుంబం ఇంటి నెంబర్ 47 అని పక్కన AK-47 అని కూడా పెట్టాడు. అంటే ఇది కొంచెం ప్రస్తుత సమాజంలో ఇల్లుండి ఇల్లు లేకుండా జీవితాలు గడుస్తున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ దాన్ని ఎంటర్టైనింగ్గా నడపటం అనేది ఏదైనా చేస్తే అంటే ప్రజెంట్ సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తూ సినిమా ఉంటే జనం చూస్తారు. నిజానికి మంచి సినిమా తీయటానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ అది. ఆదర్శ కుటుంబం అనే టైటిల్తో వెంకటేష్తో సినిమా అనగానే ప్రస్తుత సమాజంలో ఎవరి ప్రపంచాల్లో వాళ్ళు బతికేస్తూ ఎవరి జీవితాలు పక్క జీవితాలను పట్టించుకోకుండా బతికేస్తున్నటువంటి కుటుంబ విలువలు, ఎవరి ఫోన్లో వాళ్ళు బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఎవరి అభిరుచులతో వాళ్ళు బతుకుతున్న పరిస్థితి, ఎవరికి కావాల్సింది వాళ్ళు వాళ్ళ ఫోనుల్లోంచి ఆర్డర్ పెట్టుకుని అవి వాళ్ళ గదిలోకి తీసుకెళ్ళి తింటున్నటువంటి పరిస్థితి. కామన్ కిచెను, అలాగే డ్రాయింగ్ రూము, ఒక డైనింగ్ టేబుల్ కల్చర్ కూడా పోయింది. ఇప్పుడు డైనింగ్ టేబుల్ కూడా అలా మూగగా ఉంటుంది. ఎవరు అక్కడ కూర్చుని కలిసి భోజనాలు చేయట్లేదు కనీసంగా. ఇలా మారిపోయినటువంటి పరిస్థితులు, ఎమర్జ్ అయిపోయిన కొత్త విలువలు, దీనిలో వస్తున్న గందరగోళం. ఎప్పుడైతే కంపార్ట్మెంట్గా తన గదికి తాను పరిమితం అవుతాడో తన సమస్యలు పక్క వాళ్ళకి చెప్పుకోవడానికి ఇష్టపడకపోవడం వలన చచ్చిపోతున్నారు జనాలు. ఈ విషయాలన్నిటినీ సమగ్రంగా చర్చిస్తూ
దాన్ని ఎంటర్టైనింగ్గా చెబుతూ ఒక మంచి సినిమా తీయటానికి అవకాశం ఉంది. కానీ త్రివిక్రమ్ గారు ఆ స్థాయిలో సినిమాని నడిపిస్తాడా అనేది అనుమానమే. అతడు అనేటువంటి సినిమాలో నాజర్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ బాండింగు, ఒక ఉమ్మడి కుటుంబంలోకి వెళ్ళిన మనిషి, అతను మార్పు చెందటము, ఇవన్నీ చూపించాడు ఆ సినిమాలో. కాబట్టి ఈయనలో ఆ పాత విషయాలు మాట్లాడాలి అనే కోరిక ఉంది. అంటే ఆ తరహా జీవితాల గురించి మాట్లాడితే సరిపోదు ఇప్పుడు.